దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ రాజకీయ నాయకులు చేసేటువంటి వ్యాఖ్యలు. అయితే ఎలక్షన్ సమీపిస్తున్న కొద్దీ, అదే కాలం దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. ఇది పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీలో పెరిగిపోతోంది. అందరికంటే ముందుగా ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినటువంటి కాంగ్రెస్ కర్ణాటక ఎలక్షన్స్ ముగిసిపోగానే తెలంగాణలోనూ అదే ఊపుతో ప్రారంభిస్తాము, ఎన్నికల రంగంలో మేమే ముందుంటాము అని ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెనకబడిపోయింది. ఎంతగా అభ్యర్థులు చేరినప్పటికీ, పార్టీలు పొత్తులు పెట్టుకుంటామని చూస్తున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం వెనకబడిపోయినటువంటి పరిస్థితి. స్వయంగా స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రేవంత్ రెడ్డి అలకపూనారు అంటేనే అర్థమవుతోంది. గతంలో రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శలు చేసినటువంటి బీసీ లీడర్లు తమకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాలు కేటాయించాలనే డిమాండ్ చేశారు. ఇక ఆ తర్వాత కమ్మ లీడర్లు కూడా ఒక కమ్మ రాజకీయ ఐక్య వేదిక పెట్టుకుని తమకు 40 స్థానాలు కేటాయించాలంటూ వాళ్ళు కూడా డిమాండ్లని, అల్టిమేటాలని ఇచ్చారు. ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి ఉంది అంటూ అధిష్టానం దగ్గరే తేల్చుకోవడానికి వెళ్లారు. వీటన్నిటికీ సెంటర్ పాయింట్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే అలకపూనారు. తనకు కావలసిన వాళ్ళు లేకుంటే తన గ్రూప్ వాళ్ళకి ఇవ్వకుండా అధిష్టానం వేరే ఆలోచన చేస్తోంది అంటూ స్క్రీనింగ్ కమిటీలో జరుగుతున్నటువంటి మీటింగ్ నుంచి బయటకు వచ్చేశారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్గా అయితే కర్ణాటక ఎలక్షన్స్ జరగానే సునీల్ కనుగోలు ఇక్కడికి వచ్చేసి స్ట్రాటజీ ప్లే చేస్తారు, లేకుంటే కావలసినటువంటి వ్యూహాలు రచిస్తారని, దీనికి తోడు డీకే శివకుమార్ కూడా హైదరాబాద్లోనే ఉంటారు అని. ఈ మ్యాక్సిమం 50 రోజుల పీరియడ్లో డీకే శివకుమార్ ఎక్కువ కాలం హైదరాబాద్లోనే ఉండేలా ప్లాన్లు కూడా చేశారు. అయితే ఇప్పటికీ అభ్యర్థుల ప్రకటన అనేది జరగలేదు. దీనికి తోడు గతంలోనే రైతు డిక్లరేషన్, యువజన డిక్లరేషన్ని 6 గ్యారంటీస్తో ఒక స్కీమ్లని అనౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీ సరికొత్తగా మైనారిటీ డిక్లరేషన్ని కూడా అనౌన్స్ చేయాలని చూస్తోంది. దీనికి తోడు బస్సు యాత్రలు పెట్టుకోవాలనేది కూడా భావించింది. బట్ కరెక్ట్గా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కోవర్టులని రేవంత్ రెడ్డి తీసుకొచ్చుకున్నారు, వాళ్ళకి టికెట్లు అమ్ముకున్నారు అంటూ అధిష్టానం అంటే ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు నిరసనలు, ఆందోళనలు కనిపించాయి. సో ఇక్కడే పరిస్థితి అర్థమవుతోంది ఫ్యూచర్ ఎలా ఉండబోతోందని. అందరికంటే ముందుగా బరిలోకి దిగినప్పటికీ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకని ఇలాంటి అసమ్మతి ఎదురవుతోంది? ఇప్పటికైతే బోల్డని గ్రూపులు కలిసిపోయాయి. గతంలో రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు, కాంగ్రెస్ పార్టీ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం 1 మెట్టు కాదు 10 మెట్లు దిగుతాను అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆ దిశగా అందరినీ కలుపుకుపోయే ప్రయత్నాలు చేశారు. వివిధ పార్టీల నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటుగా జూపల్లి కృష్ణారావు వీళ్ళందరినీ పార్టీలో జాయిన్ చేసుకున్నప్పటికీ కూడా అక్కడి నుంచే అసలు కష్టాలు ప్రారంభమైనట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఇక షర్మిల కూడా అల్టిమేటం ఇచ్చారు, తను సెప్టెంబర్ 30th వరకు చూస్తాను, ఆ తర్వాత తన డెసిషన్ తాను తీసుకుంటానని. ఇక ఇప్పుడు ఇంటర్నల్గా చేరినటువంటి కొత్తగా వచ్చినటువంటి క్యాండిడేట్స్తో పాటుగా వాళ్ళని అభ్యర్థులుగా అనౌన్స్ చేస్తారా లేదా, అలాగే ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి స్టూడెంట్ లీడర్లు కూడా అజిటేషన్ అనేది ప్రారంభమైంది. అదే కాలంలో ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి దాదాపు 20 మంది స్టూడెంట్ యూనియన్ లీడర్లకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశాలు ఇచ్చింది, మరికొంతమందికి నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టింది. కానీ మాకెందుకు ఇలాంటి ప్రయత్నం జరుగుతుంది, ఒక టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎవరికి ఎందుకు రావట్లేదు అంటూ స్టూడెంట్ యూనియన్ జేఏసీ లీడర్లు కూడా, కాంగ్రెస్కి చెందినటువంటి లీడర్లు కూడా అధిష్టానాన్ని ఆశ్రయించారు. సో గ్రూప్ రాజకీయాలు, కమ్యూనిటీ పాలిటిక్స్, స్టూడెంట్ పాలిటిక్స్ ఇవన్నిటికీ తోడు సరికొత్తగా వినిపిస్తున్నటువంటి కోవర్ట్ రాజకీయాలు, టికెట్లని అమ్ముకుంటున్నారు అనేది రేవంత్ రెడ్డికి ఇది ఒక శల్య పరీక్షలాగా మారింది. ఇందులోంచి బయటపడడం, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం, ఎట్ ద సేమ్ టైం బీజేపీని ఎదుర్కోవడం. సో ఇంటర్నల్ పాలిటిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎక్స్టర్నల్ మీద దృష్టి పెడతారా, లేకుంటే సేమ్ టైం ప్యారలల్గా రెండింటిని మెయింటైన్ చేసుకుంటారా? ఏది టఫ్ అనేది వాళ్ళే తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది.